చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలపై సమాచారంగా స్థానికంగా కలకలం రేపుతోంది. పుత్తూరులోని ఓ ఇంట్లో ఆగంతకులు ఉన్నారన్న సమాచారంతో చెన్నై ఎస్ఐబి పోలీసులు రంగంలోకి దిగారు. ఆగంతకులు జరిపిన దాడిలో ఓ ఎస్ఐబి ఇన్స్పెక్టర్ గాయపడ్డారు. వెంటనే అతన్ని చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది. అనుమానితులు ఉన్న ఇంటి నుంచి 2 నాటు బాంబులు, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కాంతిరాణా సందర్శించారు. ఆగంతకులను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. అయితే ఇంట్లో దాక్కున్నది ఉగ్రవాదులా లేక దోపిడీ దొంగలా అన్నది తేలాల్సి ఉంది. ఎస్ఐబి అధికారులు రంగంలోకి దిగడంతో ఉగ్రవాదులు అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వర్గాలు మాత్రం దీనిపై స్పందించడం లేదు. పుత్తూరులో తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జి డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఆక్టోపస్ బలగాలను పుత్తూరుకి ఇప్పటికే తరలించామన్నారు. పుత్తూరులోని ఓ ఇంట్లో అనుమానిత వ్యక్తులు నక్కిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాయుడిని అడిగి తెలుసుకుందాం. రాయుడు, చెప్పండి, పుత్తూరులోని ఇంట్లో దాక్కున్నది ఆగంతకులు ఎవరన్నా తెలిసిందా? లలిత, ప్రస్తుతానికి పుత్తూరులో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. అలాగే ఓ ఇంట్లో, పుత్తూరులోని మేదర వీధికి చెందిన ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు అలాగే స్థానిక పోలీసులు కూడా సంయుక్తంగా దాడి చేయడం జరిగింది. వీరికి ఎన్ఐఏ సంబంధించిన సమాచారం, పక్కా సమాచారం రావడంతో కూడా తమిళనాడు పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు తమిళనాడు పోలీసులు సంయుక్తంగా ఈ ఇంటిని సోదా చేయడానికి కూడా ఉపక్రమించారు. ఈ తరుణంలో కూడా లోపల ఉన్న అనుమానితులు వీరిపై దాడి చేయడం జరిగింది. దాడి చేసిన అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాత్రం లోపల కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానం పడుతున్నారు. ఇప్పటికే పూర్తిగా గ్రేవన్స్ దళాలు, ఆక్టోపస్ దళాలు కూడా ఈ ఇంటి చుట్టూ కూడా పూర్తిగా మోహరించడం జరిగింది. దాదాపు 120 మంది వరకు పోలీసు బలగాలు ఈ ఇంటి చుట్టూ మోహరించారు. ప్రస్తుతానికి ఎస్పీ కాంతిరాణా టాటా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఉగ్రవాదులు లోపల ఉన్నది ఉగ్రవాదులా లేకపోతే ఇతర దోపిడీ దొంగల అనేది పూర్తిగా పోలీసులు నిర్ధారించడం లేదు. ప్రస్తుతానికైతే ఆక్టోపస్ దళాలు, గ్రేవన్స్ దళాలు అంతేకాకుండా మిగతా ఆయుధాలతో ఉన్న పోలీసులు మోహరించడంతో ఉగ్రవాదులే అయి ఉంటారన్న అనుమానాలు కూడా బలంగా ఉంటున్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు ఇప్పటికే ఆయుధాలతో ఈ ఇంటి చుట్టూ మోహరించడం జరిగింది. ఎస్పీ కాంతిరాణా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోపల ఉన్న వారిని బయటికి రప్పించడానికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే వారు బయటికి రావడం లేదు. ప్రస్తుతం ఇది పరిస్థితి లలిత. అయితే రాయుడు, చెప్పండి, దుండగులను పట్టుకోవడానికి ఎస్ఐబి రాష్ట్ర పోలీసులు చేస్తున్న ఆపరేషన్ వివరాలు ఏంటి? ప్రస్తుతానికైతే ఆక్టోపస్ గానీ, గ్రామీణ దళాలను కానీ రంగంలోకి దింపారు. ఇప్పటికే ఈ గ్రామీణ స్థానికంగా జిల్లాలో ఉన్న గ్రామీణ దళాలు కూడా 40 మంది గ్రామీణ దళంలోని పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా కూడా ఈ ఇంటిని గ్రామీణ దళాలు కూడా చుట్టుముట్టాయి. అలాగే ఉగ్రవాదాన్ని నిరోధించే ఆక్టోపస్ దళాలు కూడా ఇప్పటికే ఈ చేరుకోవడానికి కూడా పోలీసు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసు అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, లోపల ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉన్నట్లయితే కూడా పూర్తిగా వారిని అదుపులో తీసుకోవడం లేదా ఒక చేయి దాటిన పరిస్థితుల్లో వారు కాల్పులు దిగబడితే తాము కూడా కాల్పులు చేయాల్సి వస్తుందని కూడా పోలీసులు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే రాయుడు, చెప్పండి, ఇప్పుడు గాయపడిన పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? ఆసుపత్రికి తరలించారు కదా, వారి పరిస్థితి ఎలా ఉంది? ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో ఇంటిపై పోలీసులు దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న వారు అనుమానితులు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో కూడా ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ తమిళనాడుకు చెందిన ఇన్స్పెక్టర్ గా తెలుస్తోంది. ఇతను హుటాహుటిన చెన్నై ఆసుపత్రికి రాత్రే తరలించడం జరిగింది. దీంతో ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మరికొంతమంది అధికారులు అయితే ఆయన మరణించారని కూడా పేర్కొంటున్నారు. లలిత, ధన్యవాదాలు రాయుడు, సమాచారం అందించినందుకు. రాజమండ్రి